చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ వదులుకోలేరు. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీ వాళ్ళకు ఉన్న ఆశ ఏంటంటే అధిష్టానం కనుక రేపొద్దున ఒంటరిగా పోటీ అంటే పవన్ కళ్యాణ్ కూడా యువతలకి తీసుకొచ్చేస్తాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని వదులుకోరు, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ వదులుకోరు. ఎందుకంటే ఈ ఇద్దరికి ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉంది. తన ఓట్ల ద్వారా తెలుగుదేశం లబ్ధి పొందడం ద్వారా అది అధికారంలోకి వస్తుంది, అప్పుడు తమకు కొంత ప్రయోజనం ఉంటుందని పవన్ కళ్యాణ్ ద్వారా తమకు కొన్ని ఓట్లు రావడం వల్ల తాము అధికారంలోకి వస్తాం కాబట్టి కొంత ప్రయోజనం, ఎక్కువ ప్రయోజనం మనం సంపాదించుకోగలుగుతామని చంద్రబాబు. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదైతే తర్వాత జరిగేటటువంటి అంటే భారతీయ జనతా పార్టీని వదులుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు, కానీ వదులుకుంటారు అవసరమైతే. బీజేపీ వస్తే ఓకే, లేకపోతే బీజేపీని వదులుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు, కానీ చంద్రబాబును వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.